తాజాంశాన్ని చూస్తున్నాం. విజయవాడలో బంగారు నగల వ్యాపారి తాను సనేట్ తాగి కుమారుడికి ఐస్ క్రీంలో కలిపి తినిపించడంతో ఇద్దరు మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, తండ్రి కుమారుల మృతికి కారణాలేంటి? విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ తండ్రి తన కుమారుడికి సూసైడ్ ఇచ్చి చంపిన ఘటన విజయవాడలో కలకలం రేపింది. అప్పుల బాధ తట్టుకోలేక తన 7 ఏళ్ల కుమారుడికి ఐస్ క్రీమ్ లో సూసైడ్ పెట్టి చంపేశాడు. కుమారుడు దీక్షిత్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అయితే తండ్రి ప్రకాష్ రెడ్డి విజయవాడలో స్వర్ణకార వృత్తి చేస్తూ ఉంటాడు. అయితే వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అలాగే కుటుంబ అప్పులకు సంబంధించి ఆ ఒత్తిడిని తట్టుకోలేక తండ్రి ప్రకాష్ రెడ్డి కూడా సైనైడ్ తిని సూసైడ్ చేసుకున్నారు. విజయవాడ వన్ టౌన్ లో బంగారం వ్యాపారం చేస్తుంటాడు సాయి ప్రకాష్ రెడ్డి. అయితే అప్పులు ఎక్కువ కావడంతో నిన్న రాత్రి కుమారుడు దీక్షిత్ రెడ్డికి ఐస్ క్రీమ్ లో సైనైడ్ పెట్టి చంపేశాడు. అలాగే తాను కూడా సైనైడ్ తిని సూసైడ్ చేసుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులు ఇరువురిని కూడా గుర్తించి హాస్పిటల్ కు తరలించిన నేపథ్యంలో అప్పటికే ఇద్దరు కూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్.